ఎప్పుడు కొత్తిమీర రసం పెట్టినప్పుడల్లా ఒక మాట అయితే గుర్తొస్తూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య అన్నారనమాట. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. ఇప్పుడైతే ఈ రసం ఎట్లా పెడతానో చూసేయండి. ఫస్ట్ అయితే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటాను. దాని తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి 4 ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి అన్నీ తీసుకొని మిక్సీ అయితే దోరగా పట్టేస్తాననమాట. దాని తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది తీస్తాను. దీన్ని మొత్తం పల్పంతా తీసేసి 1 లీటర్ నీళ్ళైతే పోసుకుంటానన్నమాట. ఇంత చింతపండుకి 1 లీటర్ నీళ్ళైతే పడతాయి. దాని తర్వాత దాంట్లోకి ఒక పసుపు, కరివేపాకు, ఇంకా ఉప్పు వేసి బాగా బాయిల్ అవ్వనిస్తానన్నమాట. తర్వాత ఇది బాయిల్ అయ్యేటప్పుడే కొత్తిమీర వేసేస్తాను. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసేస్తాను. మా అత్తయ్య ఏమన్నారు తెలుసా, కొత్తిమీర ఎక్కువ వేసాను, తినేటప్పుడు కొత్తిమీర పక్కకు జరిగి పోసుకో, కొత్తిమీర ఉంచు దాంట్లో అని చెప్పి అన్నారనమాట. నాకు ఆ మాట విన్నప్పుడల్లా నవ్వొస్తూ ఉంటుంది.